మధ్యప్రదేశ్ జబల్పూర్లోని సిహోరా ప్రమాదంలో మృతి చెందిన 7 డెడ్ బాడీలను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి రోదర్లు మిన్నెంటాయి. ఆసుపత్రి ప్రాంగణం శోక సంద్రంలా మారింది. 2 అంబులెన్స్లలో 7 మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఉప్పల్ తహసీల్దార్ వాణి సైఫాబాద్ జయశ్రీ, మలక్పేట్ డిప్యూటీ టీఎంహెచ్ఓ బిర్జిస్ మున్నిసా సమక్షంలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాధిత కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గాంధీ ఆసుపత్రి వద్ద మృతదేహాలను తీసుకున్న కుటుంబ సభ్యులు త్వరలో భౌతిక కాయాలకు అంత్యక్రియలు చేయనున్నట్లు తెలిపారు. తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన ఉప్పల్ వాస్తవ్యులు, అట్లాగే హైదరాబాద్ చెందిన మారేడుపల్లి, అలాగే సైదాబాద్ మండలానికి చెందిన మృతుల డెడ్ బాడీస్ ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్లో రిసీవ్ చేసుకొని వాళ్ళ బంధువులు వచ్చి గుర్తించి వారికి డెడ్ బాడీస్ అప్పగించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకి తీసుకెళ్లడం జరుగుతుంది. డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం పూర్తయిందా? పోస్ట్ మార్టం అన్ని అక్కడే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు అందరి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు. అందరి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ డెడ్ బాడీస్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? వారి గృహాలకు తీసుకెళ్తారు, సొంత ఇళ్ళ కానీ.